ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బాహుబలిలాగా సూపర్ హిట్ అవుతుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. సినీ నటిగా కెరీర్ మొదలుపెట్టి ఎమ్మెల్యే అయిన వైసీపీ నేత రోజాకు సినీ పరిశ్రమ రాజకీయాలపై కూడా సదా అభిప్రాయం లేదని అన్నారు. అమరావతి నిర్మాణాన్ని సినిమా సెట్టింగ్తో పోల్చడం అనేది రోజా విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు అనిత. బాహుబలి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అమరావతి పూర్తయితే ప్రపంచమంతా సంచలనమవుతుందన్నారు ఆమె. అమరావతి ఈరోజు ఒక మన ప్రజల కలల సాకారం. అది మన భవిష్యత్తు రాజకీయాలకు కానీ భవిష్యత్తు మన పిల్లలకి కానీ అది ఒక అపురూపమైన రాజధానిగా నిర్మించాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉత్సుకతతో ఎంతో కష్టపడి మొత్తం టీం అంతా కష్టపడి ఒక మంచి ఒక ప్రణాళికను తయారు చేస్తే దాన్ని సినిమా సెట్టింగ్తో ఆవిడ పోల్చారనుకుంటే ఆవిడ ఒక సినిమాల నుంచి వచ్చారన్న సంగతి మర్చిపోయారు. ఆవిడ ఓవరాల్గా వృత్తిని ప్రవృత్తిని కూడా అవమానపరిచే విధంగా ఆవిడ మాట్లాడుతున్నారంటే ఆవిడ వృత్తి మీద ఆవిడకే గౌరవం లేదు, ఆవిడ ప్రవృత్తి మీద ఎలాగో గౌరవం లేదు ఆవిడకి. ఎందుకంటే ఆవిడ అసెంబ్లీలో చేస్తున్న తీరు కానీ ఆవిడకి మహిళల మీద గౌరవం ఉండదు, దళితుల మీద గౌరవం ఉండదు. ఆవిడ పనిచేసిన ఆవిడ ఏ వృత్తి మీద అయితే ఆధారపడి ఈ రోజు వరకు వచ్చారు ఆ వృత్తి మీద కూడా ఆవిడకి గౌరవం ఉండదు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఆవిడ ఒక బాహుబలినో లేదంటే ఒక మగధీర సెట్టింగ్నో ఒకసారి ఆలోచించుకుంటే దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నానండి మీకు. బాహుబలి గురించి చాలామంది వెయిట్ చేస్తూ 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 ఈరోజు రిలీజ్ అయ్యేసరికి అన్ని కోట్లు సాధించింది. మేము అదే చెప్తున్నాం, మీరు సెట్టింగ్ అని మీరు అనుకుంటున్నారు, అది మేము నిజ రూపంలో తీసుకొచ్చి రాబోయే తరాల వారికి మేము ఒక మంచి రాజధాని నిర్మించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతి పనికి కూడా మేము సహకరిస్తాం. చేతనైతే సహకరించండి కానీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతి నిర్మాణం కావాలి. ఈరోజు రాజధాని అన్నది మీకు నాకు అవసరం కాదు, కాబోయే తరాల వరకు కూడా కావాలి. మేము చూస్తామా అని అడిగారు, అది ఆవిడకి ఆవిడ దేవేచ్చికి మనం వదిలేయాలి. ఎందుకంటే ఆవిడ బతుకుతుందా అన్న ఆశతో ఆవిడ చేస్తుంది. కానీ మేమేం చేస్తున్నామంటే ఒక నాయకుడిగా భావి తరాల వారికి మేము అందించే ఉద్దేశంతోనే ఆ టైంకి మేము ఉంటామో ఉండమో, మేము అనుభవిస్తామో అనుభవించమో అన్న చంద్రబాబు నాయుడు గారు చూసుకోలేదు, మా పాలకవర్గం చూసుకోలేదు. ఒకటే విషయం,